క్రిష్ మహదేవయ్య దగ్గరికి వచ్చి మనం కబ్జా చేసిన ల్యాండ్ మనది కాదు పేదవాళ్ళది. వాళ్ళకే ఇచ్చి పెట్టేద్దామని చెప్పి వాళ్ళకే ఇచ్చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్ర మాత్రం "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి అయితే క్రిష్ కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం "మనది కాంది మనకు వద్దు" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వెళ్ళి "నువ్వు మహదేవయ్య కొడుకువే అయితే ఇలాంటి పనులు చేసి ఉండేవాడివే కాదు. నువ్వు మహదేవయ్య కొడుకులాగా అలాంటి మాటలు ఆడేవాడివి కూడా కాదు" అని చెప్పేసి అయితే కృష్ణని బాధ పెట్టే మాటలు ఆడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం "ఈ మాట కోసమే ఇంతవరకు వెయిట్ చేశాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కథ మొదలవుతుంది అసలైన సినిమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వు? నేను మహదేవయ్య కొడుకుని కాదా? మీ కొడుకుని కాదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం "అవునురా! నువ్వు మహదేవయ్య కొడుకువి అయ్యి ఉంటే ఇటువంటి పనులు చేసేవాడివే కాదు. ఆయనకి మంచిగా ఉండే పనులు చేసేవాడివే గానీ ఇలాంటి పనులు చేస్తావని మేము అస్సలు ఊహించటం లేదు. అసలు నువ్వు మా కొడుకువే అనుకోవటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి అత్తయ్య కూడా ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్